షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో ఇన్స్పెక్టర్. మేడం వాళ్ళు ఎవరో తెలివిగా అటాక్ చేశారు మేడం. మీకు వచ్చిన 2 ఫోన్ కాల్స్ రాంగ్ అడ్రస్ మేడం. ఐసీ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా? ఎస్ మేడం, అనంతపురం జిల్లా గూడాలగూడెం విలేజ్ నుంచి మేడం. రాయలసీమ ప్రాంతం. అవును మేడం, రాయలసీమ ప్రాంతమే. అడ్రస్ రాంగ్గా ఉంది, ట్రయల్ అవ్వట్లేదు మేడం. ఓకే ఇన్స్పెక్టర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను మేడం. ఆంటీ, ఏదైనా క్లూ దొరికిందన్నారా? లేదు, ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్ చేసుకుని అటాక్ చేశారు. అతి తెలివి చూపించారన్నమాట. లీవ్ ఇట్ ఆంటీ. పార్వతి కోలుకుంటే ఆ పైన కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. అవునక్క, వాళ్ళెవరో ఏంటో అని వెతికే ప్రాసెస్లో దారి తప్పచ్చు. కానీ గురి తప్పదు భవానీ. అంత ఈజీగా వాళ్ళని ఎలా విడిచిపెడతాను? ఈరోజు తప్పించుకున్నా రేపు దొరికిపోతారు. అక్క, ఇంట్లో ఉన్న నీలాంబర్నే మనమేం చేయలేకపోతున్నాం. కనపడకుండా ఉండే ఆ శత్రువులనేం చేస్తాం? నీలాంబరికి మారడానికి అవకాశం ఇచ్చాం. నీల్కిచ్చి పెళ్లి చేశాక మారుతుందో, మారకుండా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటుందో చాయిస్ తనకే వదిలేశాను. కానీ ఈ నరరూప రాక్షసుల్ని వదిలేస్తే మళ్లీ దాడి చేస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. హాస్పిటల్ నుంచి పార్వతి వచ్చేదాకైనా ఓపిక పడదాం ఆంటీ. అప్పటిదాకా వాళ్ళాగరు. ఇప్పుడు కూడా వాళ్ళు పార్వతి ఊపిరి తీయాలని చూస్తుంటారు. ఆ రోజు పార్వతికి ఆక్సిజన్ అందకుండా చేయడం వెనక వాళ్ళ హస్తం ఉండే ఉంటుంది. వాళ్ళెవరో తెలిసేదాకా కొంచెం ఓపికగా ఉండండి ఆంటీ. ఇంకా ఎన్నాడు సహనంగా ఉండాలమ్మా? పార్వతి ప్రాణాలు తీయడానికి వాడు వేసిన ప్లాన్స్ అన్నీ ఇన్ని కావు. అంత కక్ష కట్టారు అంటే వాళ్ళు అంత సులువుగా విడిచిపెట్టరు. నా కుటుంబంలో ఏ ఒక్కరికి హాని జరగకుండా ఉండాలి అనుకున్నాను. కానీ పార్వతి మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇప్పుడు వదిలిపెడితే ఇంకా నష్టపోతాం. ఎస్ మామ్, వదిలిన ప్రాణాలతో బయటపడిందని తెలిసినా వాళ్ళు చెలరేగిపోతారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని లేకుండా చేయడం ఒక్కటే మిగులుంది చిన్నబాబు.